మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని, చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారని విడుదల రజనీపై ఆరోపణలున్నాయి. బాధితుడిని చిలకలూరిపేట పిఎస్లో 5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులు అందాయి. ఇక బాధితుడు పిల్లి కోటి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన న్యాయం జరగకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఇక ఈ మేరకు బాధితుడి ఆవేదన విన్న న్యాయమూర్తి మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె పిఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సిఐ సూర్యనారాయణపై కేసుకు నమోదు చేసినట్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక 2 వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేసి 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఏపీ హైకోర్టు పల్నాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అసలు విడుదల రజనీపై ఉన్నటువంటి అభియోగాలేంటి, మరి రజనీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కేసులో దోషులుగా ఉన్నారు? ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేశారో, ఏదైతే పల్నాడు జిల్లా పోలీసులకు సంబంధించి చిలకలూరిపేట పోలీసులు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే 2019 నుంచి కూడా మాజీ మంత్రి విడుదల రజనీ ఒక ఘర్షణ వాతావరణం, ఒక భయాందోళనటువంటి వాతావరణమే చిలకలూరిపేట సృష్టించిందని చెప్పుకోవాలి. ఏదైతే ఎమ్మెల్యే గెలిచిన అనంతరం కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళకు సంబంధించినటువంటి పిఏలు కావచ్చు, పిఏలతో సహా వారితో కొంతమంది టీడీపీ నాయకుల్ని టార్గెట్ గా చేసుకుని వారిపై కూడా అనేక దాడులు చేపించినటువంటి నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2019లో కోటి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారం ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కావచ్చు, ఆమె చేత బాధింపబడ్డవారు కూడా ప్రతి ఒక్కరు అనేక పోలీస్ స్టేషన్లు చిలకలూరిపేటకు సంబంధించిన వాళ్ళ కేసుల్లో కూడా అనేక సెక్షన్ల కింద చిలకలూరిపేటలో నమోదైంది. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటం వల్ల పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే వైసీపీ అధికారంలో లేదు కాబట్టి 2024 ఎన్నికలు కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క చిలకలూరిపేటలో కానీ మాజీ మంత్రిగా ఆరోగ్య శాఖలో ఎటువంటి తప్పిదాలు జరిగినాయి, వాళ్ళ పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతిని కూడా ఇప్పటికే బయటకు తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా మాజీ మంత్రి విడుదల రజనీ చేసినటువంటి అవినీతిని కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక సార్లు కూడా ఇప్పటికే ఆమె మీద చిలకలూరిపేటలో కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేశారు. అయితే ప్రధానంగా 2019 జరిగినటువంటి దాడికి సంబంధించి ఆయన గతంలో అధికారులు కావచ్చు, ఇటు ఎస్పీ గ్రీవెన్స్ ను కలిసినప్పటికీ కూడా వారికి న్యాయం జరగలేదు. అయితే కోటి అనే అతను సోషల్ మీడియాలో వారు చేసినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకే అతనిపై తప్పుడు కేసులు పెట్టి కూడా అతన్ని వేధించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కోటి అనే అతను ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన అనంతరం ఇప్పటి వరకు అసలు కేసు ఎందుకు నమోదు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, అతను 2019 నుంచి కూడా న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే మాజీ మంత్రి అయినప్పటికీ కూడా వారిపై కేసు నమోదు చేయకుండా మీరు ఎందుకు తాత్సారం చేశారంటూ కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే దీని మొత్తం మీద 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలి. మాజీ మంత్రి విడుదల రజనీ చేసినటువంటి అవినీతి కావచ్చు, చేసినటువంటి దందాలు కావచ్చు, ఏదైతే వాళ్ళ పిఎల్ ముసుగులో ఎవరికైతే మాజీ మంత్రికి మొత్తం 4 పిఏలు ఉన్నారు. పిఏ రామకృష్ణ కావచ్చు, ఫణి కావచ్చు, ఇంకొక 2 ఉన్నారు. అయితే వీరిద్దరిపై కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఫణి వీళ్ళందరూ రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా చాలా అవినీతి చేసినట్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో వారిపై కూడా
ఆ చిలకలూరుపేట పట్టణంలో కూడా కేసులు నమోదు చేశారు. పూర్తిగా ఇది మొత్తంగా చూసుకుంటే మాజీ మంత్రి విడదల రజనీపై పూర్తిగా కూడా ఆ విచారణకు పోలీసులు మొత్తం కూడా ఆమె ఎటువంటి దందాలు చేసింది, వాళ్ళ పిఎల్ చేసినటువంటి దందాలు కూడా చేసినటువంటి ఆరోపణలు కూడా ప్రతి ఒక్కటి పోలీసులు విచారించి హైకోర్టుకి పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా పల్నాడు జిల్లా పోలీసులకి హైకోర్టు ఆదేశించింది.